హాయ్ యూఎస్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. లాస్ట్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా 2018 సంవత్సరంలో జరిగినటువంటి నెలల వారీగా జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలను, సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగిన పరిణామాలని డిస్కస్ చేశాము. సో మనం లాస్ట్ క్లాస్ వరకు జూన్ వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేశాము. ఇప్పుడు జూలై 2018లో జరిగినటువంటి కొన్ని శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జూలై 2018లో భారత ఎన్నికల సంఘం భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఎవరైతే పోటీ పడుతున్నారో, మరి ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ఎన్నికల సంఘం యొక్క నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తున్నారా, లేదా అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఎలాంటి ఉల్లంఘనలు ఆ విధంగా జరిగినట్లయితే వారిపైన ఫిర్యాదు చేయడానికి భారత ఎన్నికల సంఘం సి విజిల్ అనే యాప్ను ప్రారంభించింది. సి విజిల్ అనే యాప్ని ప్రారంభించింది. సి విజిల్ అంటారు, విజిల్. సి విజిల్ అనే యాప్ను ప్రారంభించింది. సి విజిల్, VIGIL, విజిల్. సో ఇది మనం తెలుసుకోవాలి. సి విజిల్ అనే యాప్. సి విజిల్లో సి అనగా సిటిజన్ అని అర్థం వస్తుంది. సిటిజన్ అంటే ఒక పౌరుడు అని అర్థం వస్తుంది. సో ఇది సి విజిల్ యాప్. భారత ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి ఒక యాపే సి విజిల్ యాప్. సో ఆ విషయం గమనించాలి. ఈ కోణంలో మనము జాతీయ ఎన్నికల సంఘం గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. జాతీయ ఎన్నికల సంఘం ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. సునీల్ అరోరా భారత ఎన్నికల సంఘానికి 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్. సునీల్ అరోరా ఓం ప్రకాష్ రావత్ స్థానంలో నియమితులయ్యారు. సో ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. మరి ఇటీవల భారత ఎన్నికల సంఘం మొబైల్ యాప్ అయితే ఫిర్యాదు చేయడానికి సి విజిల్ అయితే, ఒక భారత ఎన్నికల సంఘం ఓటర్ల గురించి, నమోదు గురించి కానీ ఇలాంటి విషయాలపైన తెలుసుకోవడానికి భారత ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 1950. భారత ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ నెంబర్ 1950. సో అంశం కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాంతో పాటుగా మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నవారు ఆర్పి సిసోడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. 2011 సంవత్సరం నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలైన సందర్భంగా అప్పటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. జనరల్గా మనకి వ్యూయర్స్ మీకు తెలుసు, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం అని తెలుసు. కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2011 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాల సందర్భంగా అప్పటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషి ఈ యొక్క జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకున్నారు. ఎందుకోసం ప్రశ్నలు ఒక్కోసారి ఇలా రావచ్చు, భారత లేదా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడంటే డైరెక్ట్ క్వశ్చన్ జనవరి 25. ఈ క్రింది అంశాలను చదవండి.
జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. 2011 సంవత్సరం నుండి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. 2011 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాల సందర్భంగా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సో ఇలా అన్నప్పుడు 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, 1, 2, 3 సరైనవి అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఇందులో 1, 2, 3 సరైనవి. సో అలాంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. దాంతో పాటుగా ఇతివృత్తాలు. సో జనవరి 25 2018 నాటి జనవరి 25 2018 నాటి జాతీయ ఓటర్ల దినోత్సవ ఇతివృత్తం ఏదంటే యాక్సెసబుల్ ఎలక్షన్స్ అనేది దానికి ఇతివృత్తం. సో ఆ స్థాయిలో మనకి వెళ్ళాలి. అక్టోబర్ 6 2018 భారత ఎన్నికల సంఘం దేశంలో 5 రాష్ట్రాలలో శాసనసభకు ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. 5 రాష్ట్రాలు ఏవి అంటే 5 రాష్ట్రాలు ఏవి అంటే ఒకటి తెలంగాణ రాష్ట్రం, దాంతో పాటుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, రాజస్థాన్, తర్వాత మిజోరం రాష్ట్రం. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు. మళ్ళీ మనం జాతీయ అంశాలు ఆ విధంగా నేషనల్ ఇష్యూస్, నేషనల్ సంఘటనలు, జాతీయ సంఘటనలు చెప్తున్నప్పుడు దీనిపైన ఇంకా బ్రీఫ్గా ఇంకా కూలంకషంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి భారత ఎన్నికల సంఘం గురించి. భారత ఎన్నికల సంఘంలో మనందరికీ తెలుసు, ఈరోజు ఈవీఎంస్ అంటే తెలుసు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని తెలుసు, కానీ ఇటీవల కాలంలో మరి మనకు వీవీప్యాట్ యంత్రాలను కూడా వాడుతున్నారు. ఆ ఓటు వేసిన విషయము ఆ పలానా అభ్యర్థి వెళ్ళిందా లేదా, ఆ పలానా గుర్తుకు వెళ్ళిందా లేదా ఒక తెలుసుకునే కార్యక్రమమే వీవీప్యాట్ అంటాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి పరికరాలకు సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వీవీపీఏటీ అంటాం. వీవీపీఏటీ అంటే ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాం. వీవీపీఏటీ అనగా ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. వీవీపీఏటీ అనగా ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో అలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. మరి భారతదేశంలో తొలిసారిగా వీవీపీఏటీ యంత్రాలను ఏ రాష్ట్ర సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికల్లో దీన్ని తొలిసారిగా వినియోగించారు అంటే 2013 సంవత్సరంలో వీవీపీఏటీని తొలిసారిగా ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో యూజ్ చేశారంటే ఈశాన్య రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు యూజ్ చేశారు. ఆ రాష్ట్రం ఏదంటే నాగాలాండ్ రాష్ట్రం. సో అలాంటి అంశం కూడా ఇంపార్టెంటే. ఏ సంవత్సరంలో దాన్ని యూజ్ చేశారు అంటే 2013లో నాగాలాండ్ రాష్ట్రంలో ఈ వీవీపీఏటీని యూజ్ చేయడం జరిగింది. వీవీపీఏటీ అనగా ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఒక ఎన్నికల సంఘం అనే అంశం వచ్చినప్పుడు ఇలా మనము ఆ అంశం పైన అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి రకమైన ప్రశ్న వచ్చినా గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయత్ సెక్రటరీ ఇలాంటి ఏ వచ్చినా కూడా మనకు వచ్చినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. తర్వాత ఇదే జూలై 2018లో యునెస్కో సాయంతో యునెస్కో అంటే వ్యూయర్స్ తెలుసు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ప్రధాన కార్యాలయము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉంది. మరి ఇలాంటి యునెస్కో సహాయంతో మరి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో డిజైన్ యూనివర్సిటీ ఆఫ్ గేమింగ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. డిజైన్ యూనివర్సిటీ ఆఫ్ ది గేమింగ్.
డిజైన్ యూనివర్సిటీ ఆఫ్ ది గేమింగ్. సో ఆ విషయం గమనించాలి వ్యూవర్స్. మై డియర్ వ్యూవర్స్, మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో డిజైన్ యూనివర్సిటీ ఆఫ్ గేమింగ్ ను ఏర్పాటు చేయబోతున్నారు? విశాఖపట్నం. ఏ సంస్థ సాయంతో ఏర్పాటు చేయబోతున్నారు? యునెస్కో సాయంతో ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నంలో ఇంతకు మునిపే మనం గమనించినట్లయితే ఐఐఎం లాంటి సంస్థలు అక్కడే ఉన్నాయి. ఐఐఎం అంటారు, ఐఐఎం. ఇటీవల కాలంలో విశాఖలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఒకటి ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్. మరో సంస్థ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఐఐపిఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థను కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అనే సంస్థ ఉత్తరాఖండ్లోని డేహ్రాడూన్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అనే సంస్థ ఉత్తరాఖండ్లోని డేహ్రాడూన్లో ఉంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అంశాన్ని మనం తెలుసుకోవాలి. జూలై 2018 మనందరూ తెలుసు, జూలై 1 మనం జిఎస్టి దినోత్సవం జరుపుకుంటాం. జూలై 1 జిఎస్టి దినోత్సవం జరుపుకుంటాం. జూలై 1 జిఎస్టి దినోత్సవంగా జరుపుకుంటాం. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి జిఎస్టి దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటారు. సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనే సంస్థ ఈ జిఎస్టి సంబంధించిన ట్యాక్స్ విధానాన్ని తెలుసుకోవడానికి వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ను తయారు చేసింది. ఆ యాప్ పేరేంటంటే జిఎస్టి వెరిఫై. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పైన ఒక యాప్ వచ్చింది, అది జిఎస్టి వెరిఫై. దీన్ని తయారు చేసిన వ్యక్తి, దీని యొక్క ఆవిష్కరణ చేసిన వారు ఎవరంటే ఒక బి రఘుకిరణ్. ఒక సిబిఐసి తయారు చేసినటువంటి, ఏదైతే సిబిఎస్ఈ విడుదల చేసినటువంటి జిఎస్టి వెరిఫై అనే యాప్ సృష్టికర్తగా మనకి అతని ఆవిష్కర్తగా బి రఘుకిరణ్ ని చెప్తారు. బి రఘుకిరణ్. సో ఆ అంశం తెలుసుకోవాలి. ఈరోజు లాస్ట్ మనకి ఏపీలో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ లాంటి కొన్ని ఎగ్జామ్లలో, కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లలో జిఎస్టి పైన అడగడం జరిగింది. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని తెలుసు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 1, 2017 పార్లమెంటులో ఈ యొక్క జేగంట నుండి జిఎస్టి సంబంధించిన ఒక జేగంటను అంటారు, దాన్ని ప్రారంభిస్తూ ఏమన్నారు, ఆ యొక్క జిఎస్టిని ఎలా వర్ణించాలని చెప్పేసి అడగడం జరిగింది. జిఎస్టి అంటే జనరల్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కానీ ఇక్కడ జిఎస్టి అంటే అతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని ఎలా వర్ణించారంటే అని అడగడం జరిగింది. గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. జిఎస్టి అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా వర్ణించడం జరిగింది. సో అలాంటి అంశం. సో జిఎస్టి అనేది మనం మొత్తము 1211 వస్తువుల పైన ప్రారంభంలో ఆ విధంగా ఉండడం జరిగింది. జిఎస్టిలో ఉన్నటువంటి స్లాబ్స్ చూసినట్లయితే 0%, తర్వాత 5% అంటే 5%, 12%, 18%, 28%. ఇలా జిఎస్టిలో పన్ను రేట్లు 5 స్లాబ్ల రేట్లతో ఉన్న విషయం మన వ్యూయర్స్ తెలుసు. ఇటీవల కాలంలో 28% అని ఏదైతే ఉందో జిఎస్టి స్లాబ్ రేటు, అయితే ఇటీవల కాలంలో డిసెంబర్ 22, 2018 న్యూఢిల్లీలో జరిగినటువంటి 31వ జిఎస్టి సమావేశంలో, 31 జిఎస్టి మండలి సమావేశంలో 226 వస్తువుల పైన ఉన్నటువంటి 28% ఒక సంబంధించిన స్లాబ్ రేటును ఆ వస్తువుల యొక్క దాన్ని తగ్గించడం జరిగింది. ఆ వస్తువులు 226, ఆ విధంగా వస్తువులపై ఉండే 28% వడ్డీ రేట్లు లేదా పన్ను రేట్ని ఆ యొక్క స్లాబ్ని
28% ఆ విధంగా ఏదైతే ఉందో ఎన్ని వస్తువులపైన ఆ విధంగా తగ్గించడం జరిగిందంటే 226 నుండి 28 వస్తువులపైన మాత్రమే ఇప్పుడు 28% స్లాబ్ రేట్ను వసూలు చేస్తున్నట్టు జిఎస్టి మండలి చైర్మన్ ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం జరిగింది. మనకి ఇలా అడగడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతము జిఎస్టిలో 5 స్లాబ్ రేట్లు ఉంటే 28% స్లాబ్ రేటు ఎన్ని వస్తువులపైన కొనసాగుతుంది అంటే 28 వస్తువులపైన కొనసాగుతుంది. ఎంత నుండి 28 వస్తువులకు తగ్గించారంటే 226 వస్తువులపై ఉన్నటువంటి ఆ 28% స్లాబ్ రేట్ను 28 వస్తువులకి తగ్గించడం జరిగింది. సో అలాంటి అంశం మనకి ఎప్పుడు ఇంపార్టెంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విషయంలో. వ్యూవర్స్ తెలుసు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దేశంలో జిఎస్టిని తీసుకొచ్చారు. మన దేశంలో జిఎస్టిని జూలై 1, 2017 అమల్లోకి తెచ్చారు జూలై 1, 2017. అయితే మరి జిఎస్టి విషయాన్ని మనం గమనిస్తే జిఎస్టిని ఇంకా ప్రచారం చేయడానికి జిఎస్టి ప్రచారకర్తగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను నియమించారు. ప్రస్తుత జిఎస్టి ప్రచారకర్త అమితాబ్ బచ్చన్. సో అలాంటి అంశాలు మనం ఈరోజు సిబిఐసి అనే సంస్థ జిఎస్టి గురించి తెలుసుకోవడానికి జిఎస్టి వెరిఫై అనే యాప్ను విడుదల చేస్తే మరి సిబిఐసి అనేది అర్థం ఏంటి? సిబిఐసి అంటే దాని అబ్రివియేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అయితే ప్రజెంట్ దీనికి కొత్త చైర్మన్ నియమితులయ్యాడు. సిబిఐసికి గతంలో చైర్మన్ గా పనిచేసినటువంటి వనజా సన్నా స్థానంలో నియమితులైన వారు ఎస్ రమేష్ అయితే ఎస్ రమేష్ స్థానంలో సిబిఐసికి నూతన చైర్మన్ గా నియమితులైన వారు ప్రణబ్ కుమార్ దాస్. సో వ్యూయర్స్ ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్ గా తెలుసుకొని దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రణబ్ కుమార్ దాస్ అంటే సిబిఐసికి ఆ విధంగా ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్లు వస్తున్నారో వాటి పేరు కూడా తెలుసుకోవాలి. సిబిఐసికి వనజా సన్న స్థానంలో చైర్మన్ గా నియమితులైన వారు ఎస్ రమేష్ స్థానంలో సిబిఐసికి ఇప్పుడు నూతన చైర్మన్ ప్రణబ్ కుమార్ దాస్. ఇటీవల కాలంలో మరి సిబిఐసికి గతంలో చైర్మన్ గా పనిచేసిన వనజా సన్నాను భారత సమాచార కమిషన్ లో ఒక కమిషనర్ గా నియమించడం జరిగింది. సో ఇలాంటి అంశం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సిబిఐసి ఉంటుంది ట్యాక్సెస్ విధానంలో, సిబిడిటి అనే సంస్థ కూడా ఉంటుంది. సిబిడిటి అంటాం. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. మరి సిబిడిటి అంటే ఏంటి? సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సెంట్రల్ బోర్డ్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి ప్రస్తుత చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడగడానికి ఒక్కోసారి కొన్నిసార్లు ఎగ్జామ్ లో రావచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి ప్రస్తుత చైర్మన్ సుశీల్ చంద్ర. సో ఇది అంటే మనం ఒక చిన్న పాయింట్ ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇలా డెవలప్మెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా బాగుంటుంది. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మనకు రావడం లేదు. సో దాని సైడ్ ట్రాక్స్ ని కూడా తెలుసుకోవాల్సిందిగా మనకు ఒక ఉంటుంది అనమాట. తర్వాత కాలంలో ఇదే జూలై 2018లో జరిగినటువంటి పరిణామాల్లో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరిగింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ దేశంలో ఏర్పాటు చేశారు అంటే అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఉత్తరప్రదేశ్లోని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నోయిడాలో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏ కంపెనీకి చెందింది, ఏ సంస్థకు చెందింది అంటే ఇది దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి శాంసంగ్ చెందింది. దక్షిణ కొరియాకు చెందినటువంటి శాంసంగ్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు చెందింది అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీ. నోయిడాలో ఈ అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని, శాంసంగ్ ఫ్యాక్టరీని ప్రారంభం చేసిన వారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. దక్షిణ కొరియా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ది సౌత్ కొరియా, అతని పేరు మూన్ జే ఇన్ లు ఇద్దరు కూడా ప్రారంభించడం జరిగింది. మూన్ జే ఇన్. సో ఇలాంటి అంశం మనకి ఇంపార్టెంట్ ఈరోజు. సో అలాంటి కూడా తెలుసుకోవాలి. దాంతో పాటుగా ఇటీవల కాలంలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే సంస్థని మనం నెలకొల్పడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే సంస్థ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. సో ఇలాంటి మనకి ఆయుర్వేద అనగా మనకి ఒక మెడిసిన్స్ సంబంధించినటువంటి ఒక ప్లాంట్స్ విషయంలో మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఈరోజు మన భారత ప్రభుత్వం మన ప్రాచీన వైద్య విధానాలని ప్రాముఖ్యత కల్పించడానికి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వడానికి, దాంతోపాటుగా భారతీయులకు కూడా దీని పరిచయం మరొకసారి చేయడానికి ఇటీవల మన భారత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆయుష్ అనే ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆయుష్ యూనివర్సిటీ. మరి ఇలాంటి అంశం కూడా తెలుసుకోవాలి. ఆయుష్ విశ్వవిద్యాలయము ఎక్కడ కలదు అంటే అది హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో కలదు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో ఆయుష్ విశ్వవిద్యాలయం కలదు. ఆయుష్లో ఒక్కొక్క లెటర్ మనకి ఆల్ఫబెట్ మనకు ఉంటుంది. ఆయుష్లో ఏ అనగా ఆయుర్వేద, వై అనగా యోగా, యు అనగా యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అనగా హోమియోపతి. సో అంశము అభ్యర్థులు తెలుసుకోవాలి. ఒక్కోసారి చాలా ఎగ్జామ్లో దీనిపైన రావడం జరిగింది. ఆయుష్లో ఎస్ ఏం తెలియజేస్తుంది అంటారు? సిద్ధ. దీని మరొక పేరు న్యాచురోపతి అని కూడా అంటారు. సిద్ధ లేదా న్యాచురోపతి. ఆయుష్లో లేనిది ఏంటంటాడు? ఆయుష్లో లేనిది ఏంటంటే ఉన్న విషయాలు మనకు తెలియాలి. అవి ఒకటి ఆయుర్వేద, అనగా ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అనగా హోమియోపతి. సో ఇలాంటి అంశాలు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, ఆయుష్ యూనివర్సిటీ ఉంది. అయితే ఆయుష్ యూనివర్సిటీ కురుక్షేత్రలో ఉంది, హర్యానాలోని కురుక్షేత్రం ఉంటే ప్రస్తుతము మరి కేంద్ర మంత్రి మండలిలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కూడా ఉంటారు. ఒకసారి అడగవచ్చు, ప్రస్తుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఇలా వచ్చినప్పుడు మనకి ప్రశ్న ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు ఒక ఆప్షన్ చూసినట్లయితే శ్రీపాద యశో నాయక్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్. ఇందులో మనకి రైట్ ఆప్షన్ ఏంటి? ప్రస్తుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరు అంటే మనం ఎలిమినేట్ ద్వారా కూడా రైట్ ఆన్సర్ చేయగలుగుతాము. నిర్మలా సీతారామన్ గారు ఎవరంటే ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పీయూష్ గోయల్ ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్.
ప్రకాష్ జవదేకర్ ప్రస్తుత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, ప్రస్తుత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. దీని ఇంగ్లీష్ లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్. సో ఇవి మన రైట్ ఆన్సర్. ఇందులో ప్రస్తుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరంటే శ్రీపాద యశో నాయక్. సో ఇలాంటి అంశాలు కూడా మనము ఈ ఆయుష్ విశ్వవిద్యాలయం నుండి అభివృద్ధి చేసుకుంటున్నాం. తర్వాత ఇటీవల కాలంలో కేంద్ర రైల్వే శాఖ జూలై 2018లో కేంద్ర రైల్వే శాఖ ఈ రైల్వే శాఖలో రైల్వే డిపార్ట్మెంట్ లో నైతిక విలువలను పెంపొందించడం, పరిపాలనని మరింత ఆ విధంగా వేగవంతం చేయడం, అందులో నైతిక విలువలను పెంపొందించాలనే విషయంతో ఎవరిలో నైతిక విలువలు అంటే అందులో పనిచేసే సిబ్బందిలో నైతిక విలువలను పెంపొందించడానికి కేంద్ర రైల్వే శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని మిషన్ సత్యనిష్ట అంటారు. మిషన్ సత్యనిష్ట. ఇటీవల కాలంలో ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ తమ సిబ్బందిలో నైతిక విలువలు పరిపాలనని వేగవంతం చేయడానికి ఉద్దేశంతో ఓకేనా సత్యనిష్ట అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శాఖ ఏంటంటే కేంద్ర రైల్వే శాఖ. సో ఈ అంశం మనకు ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఈ బిట్ రావడం జరిగింది. మిషన్ సత్యనిష్టకు సంబంధించినటువంటి శాఖ ఏది? ఈ కింది వాళ్ళలో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ మిషన్ సత్యనిష్ట అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే అది భారత రైల్వే శాఖ. మనం భారత రైల్వే శాఖ అంటే ఇంతకు మున్పే మనం డిస్కస్ చేశాం. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి కేంద్ర రైల్వే బోర్డు అంటారు, సెంట్రల్ రైల్వే బోర్డు. మరి సెంట్రల్ రైల్వే బోర్డుకి చైర్మన్ గా ఇటీవల అశ్విని లోహాని స్థానంలో నియమితులైన వారు వినోద్ కుమార్ యాదవ్. సో ఈ అంశాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. కొత్త అపాయింట్మెంట్ కాబట్టి, కొత్త నియామకం కాబట్టి, కొత్త నియామకాలు వచ్చినప్పుడు ఎవరి స్థానంలో నియమితులైన విషయం కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఆన్సర్ చేయడం చాలా సులువు అవుతుంది. ప్రస్తుత కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? అతని పేరు వినోద్ కుమార్ యాదవ్ గారు ఎవరి యొక్క స్థానంలో నియమితులయ్యారు? అశ్విని లోహాని స్థానంలో నియమితులయ్యారు. సో ఇలాంటి అంశాలు మనం తెలుసుకుంటున్నాం. దాంతో పాటుగా ఇటీవల మన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జూలై 2018లో న్యూఢిల్లీలోని గాంధీ చౌక్ లో గాలి యొక్క నాణ్యతను అంటే వాతావరణంలోని గాలి యొక్క నాణ్యతను తెలుసుకోవడం, వాతావరణంలోని గాలిలోని కాలుష్య పదార్థాల స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక పరికరాన్ని గాంధీ చౌక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరికరం పేరు ఏంటంటే సఫర్, SAFAR. ఇటీవల అంటే జూలై 2018లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ న్యూఢిల్లీలోని గాంధీ చౌక్ లో గాలి యొక్క కాలుష్యాన్ని, వాతావరణంలోని గాలి యొక్క నాణ్యత పైన అవి తెలియజేసే ఒక పరికరాన్ని ఆవిష్కరించారు, పరికరాన్ని ప్రారంభించారు. ఆ పరికరం పేరు ఏంటంటే సఫర్. అంటే సఫర్ దేనికి సంబంధించింది? గాలి యొక్క నాణ్యత, గాలిలో ఉన్నటువంటి కాలుష్య పదార్థాల స్థాయిని తెలుసుకునే పరికరమే సఫర్. ఈ సఫర్ ను భారతదేశంలో తొలిసారిగా ఏ నగరంలో ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీ. సఫర్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఒక పరికరం, ఒక వ్యవస్థ అంటే అది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. అయితే సఫర్ యొక్క అబ్రివేషన్ ఏంటి? సఫర్ అంటారు. సఫర్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సమ్ టైమ్స్ అబ్రివేషన్స్ లో మనం గమనించినట్లయితే వరుసగా దాని యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క అర్థం మనకు ఉండదు, అందులో ఇంక్లూడ్ గా ఉంటుంది. ఇక్కడ ఓకేనా, ఆ విషయం దయచేసి అభ్యర్థులు తెలుసుకోవాలి. సఫర్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఏముంటుందని ఒక ఊహించడమే ఫోర్కాస్టింగ్ అంటాం.
సో ఇది సఫర్ అనే విషయం. దీంతో పాటుగా మరొక అంశం మనం తెలుసుకుంటాం ఈరోజు. నాసా ఈ జూలై 2018లో నాసా ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించింది. జూలై 2018లో నాసా విజయవంతంగా ఆ విధంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏంటంటే అది టెస్ అంటారు. TESS టెస్ అంటాం. టెస్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే అది టెస్ ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే సాటిలైట్. టెస్ అనేది దేనికి సంబంధించిందంటే అంతరిక్షంలో ఈ యొక్క ఖగోళంలో మరి ఏదైనా కొత్త గ్రహాలు ఉన్నవి, ఆ కొత్త గ్రహాలు ఉంటే అవి ఎక్కడ ఉన్నవి వాటిపైన అధ్యయనం చేయడం. కొత్త గ్రహాల అన్వేషణ గురించి, ఖగోళంలో కొత్త గ్రహాల అన్వేషణ గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏది అంటే టెస్ అంటాం. TESS టెస్ అనగా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే సాటిలైట్. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే అండ్ సాటిలైట్ అనేది టెస్ యొక్క అబ్రివేషన్. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే సాటిలైట్. జూలై 2018లో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాల తర్వాత మరి ఇప్పుడు మనము ఆగస్టు 2018లో జరిగినటువంటి పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శాస్త్రీయ పరిశోధనని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఅబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఅబ్ అంటారు. ఐఅబ్ అనగా హబ్ అంటే అని కలిసే చోటు. ఐ అనగా అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ హబ్. ఐ అనగా ఇంటెలిజెన్స్ హబ్ అంటే యువకుల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ని తీసుకొని వారి యొక్క నైపుణ్యాలని శాస్త్రీయ పరిశోధన వైపు ఆ విధంగా చేయడం. సో అలాంటి ఐఅబ్ అనే ఒక సంస్థని మరి ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేసినట్లు ఆగస్టు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే అది విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఐఅబ్. ఐఅబ్లో దేనికి తెలియజేస్తుందంటే ఇంటెలిజెన్స్ హబ్. ఇలాంటి ఇటీవల కాలంలో హబ్బుల పైన మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మీరు మరో అంశం గమనించండి. భారతదేశంలోనే తొలిసారిగా ఐఅబ్ను ఏర్పాటు చేసుకున్నటువంటి నగరం, ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తొలిసారిగా ఇంకా ఎలాంటి అంశాలని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంది అని చెప్పేసి అంటే భారతదేశంలో తొలిసారిగా డిఎన్ఏ ఇండెక్స్ ను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో డిఎన్ఏ ఇండెక్స్ ను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం. మనకు తెలుసు వియర్స్ డిఎన్ఏ అనగా డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. డిఎన్ఏ అనగా డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. మరి అయితే ఈ డిఎన్ఏ అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తే ఏముంది ఈరోజు అంటే అది వ్యక్తులను బట్టి ఆ విధంగా ఉంటుందనే విషయం తెలుసు డిఎన్ఏ విషయంలో. అయితే ఈ ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తుల యొక్క జన్యుక్రమాన్ని భద్రపరిచి తర్వాత క్రమంలో ఏదైతే వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగించుకునే విధంగా ఒక పోలీస్ వ్యవస్థలో ఈరోజు డిఎన్ఏ ఇండెక్స్ ని ఏర్పాటు చేశారన్నమాట. ఇది నేరస్తుల యొక్క వాళ్ళ యొక్క జన్యు క్రమం తెలుసుకోవడం. ఎందుకోసం నేరస్తులు తమ వేషాన్ని భాషల్ని ఆ విధంగా మార్చుకున్న పరిస్థితి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ డిఎన్ఏ యొక్క జన్యుక్రమం తెలిసినట్లయితే వాళ్ళని పట్టుకోవడం చాలా సులువు అవుతుందనే ఉద్దేశంతో భారతదేశంలో తొలిసారిగా డిఎన్ఏ ఇండెక్స్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డిఎన్ఏ ఇండెక్స్ ని ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరో విషయం గమనించాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఐఏఎఫ్ను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అయితే మరొక అంశం మనం గమనించండి. భారతదేశంలోనే తొలిసారిగా స్మార్ట్ పల్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. స్మార్ట్ పల్స్ అంటాం.
స్మార్ట్ పల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమగ్ర సమాచారం తెలుసుకొని దానిని ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం, ఆన్లైన్లో భద్రపరచడమే ఈ స్మార్ట్ పల్స్ కార్యక్రమం. భారతదేశంలోనే ఇలా స్మార్ట్ పల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్మార్ట్ పల్స్ అంటే సాంకేతికతను వాడుకొని ప్రతి కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని భద్రపరచడమే స్మార్ట్ పల్స్ కార్యక్రమం యొక్క ఉద్దేశం. స్మార్ట్ పల్స్ దీంతో పాటుగా భారతదేశంలో తొలిసారిగా మరొక అంశం ఉంది. ఈరోజు ఏముంది ఆంధ్రప్రదేశ్ సాధించిన విషయం చూసినట్లయితే ఈరోజు సంతోషకరమైన సూచిని అమలు చేసింది, విడుదల చేసినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సంతోషకరమైన సూచి అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. సంతోషకరమైన సూచి. ఈరోజు ప్రపంచంలో సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం ఏదంటే భూటాన్. ప్రపంచంలో సంతోషకరమైన భావన అంటే సామాజిక భద్రత, మహిళల సాధికారత ఇలాంటి అన్ని విషయాల్లో తీసుకొని ఈ సంతోషకరమైన సూచిని తయారు చేస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల కాలంలో ప్రపంచ సంతోషకరమైన సూచిని విడుదల చేస్తుంది. ఇటీవల ప్రపంచ సంతోషకరమైన సూచిలో భారతదేశం యొక్క స్థానం 133వ స్థానం. తర్వాత క్లాసులో మనము ఈ సూచీలపైన నివేదికలపైన మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. 133 ఉంది మన భారతదేశ స్థానం ప్రపంచ సంతోషకరమైన సూచిలో. అయితే భారతదేశంలో సంతోషకరమైన సూచిని ప్రారంభించింది, విడుదల చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో సంతోషకరమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్. వ్యూవర్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. భారతదేశంలో సంతోషకరమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్న తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే సంతోషకరమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సంతోషకరమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి రెండవ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అలా కాకుండా సంతోషకరమైన సూచిని విడుదల చేసినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సంతోషకరమైన సూచి మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకున్నటువంటి రెండు రాష్ట్రాలు అంటారు. ఇంతవరకు మన భారతదేశంలో సంతోషకరమైన మంత్రిత్వ శాఖల్ని రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒకటి మధ్యప్రదేశ్, రెండు ఆంధ్రప్రదేశ్. కానీ సంతోషకరమైన సూచిని మాత్రం విడుదల చేసింది మాత్రం ఒకటే రాష్ట్రము, అది మనకు ఆంధ్రప్రదేశ్ అనే అంశము అధ్యయనం చేయవలసి ఉంటుంది. అయితే సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈరోజు అనే విషయం మనం డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ పైన మనకు వస్తున్నాయి. సో అలాంటి అంశాలను మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా భారతదేశంలో తొలిసారిగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ RTGS అంట. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టాన్ని ప్రారంభించుకున్నటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఒక మారుమూల గ్రామంలో, ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అంటే అక్కడ ఉన్న అధికారి, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అధికారి అతను ఏం చేశాడు ఈ రోజు అనే విషయాన్ని కూడా అధ్యయనం చేయొచ్చు. తను ఏం చేసే విషయాన్ని కూడా అమరావతిలో ఉన్నటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ కు తెలియజేసే ఒక గొప్ప అంశం ఈ రోజు RTGS అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. RTGS అంటారు, రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే పరిపాలన సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇలా ఆంధ్రప్రదేశ్ పైన కొన్ని ఇంపార్టెంట్ అంటే దేశంలో తొలిసారిగా ఉన్నటువంటి కొన్ని సంఘటనల పైన డిస్కస్ చేశాం. తర్వాత నెక్స్ట్ మనకు ఆగస్టు 2018లో మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సంచార్ క్రాంతి యోజనలో భాగంగా మొబైల్ తిహార్ అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, పర్టికులర్ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణులకి స్మార్ట్ ఫోన్లను ఇచ్చే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత
గ్రామీణుల వారికి స్మార్ట్ ఫోన్లని ఉచితంగా అందించే కార్యక్రమం మొబైల్ తిహార్. ఆ కార్యక్రమం పేరు మొబైల్ తిహార్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మొబైల్ తిహార్ కార్యక్రమాన్ని దేనిలో భాగంగా అక్కడ ప్రారంభించారంటే సంచార్ క్రాంతి యోజనలో భాగంగా ప్రారంభించారు. సంచార్ క్రాంతి యోజనలో భాగంగా మొబైల్ తిహార్ అనే పేరుతో ఉచితంగా మొబైల్ ఫోన్లని ఆ విధంగా తమ రాష్ట్ర ప్రజలకి పర్టికులర్ గా గ్రామీణులకు అందించినటువంటి రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అందరు తెలుసు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్ లో మరి కొత్త నూతన ముఖ్యమంత్రిగా ఆ విధంగా భూపేష్ బాగెల్ ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది, భూపేష్ బాగెల్. సో అలాంటి అంశం పైన తెలుసుకోవాలి. ఛత్తీస్గఢ్ ఒక రాజధాని నిర్మిస్తున్న మరో నయా రాయపూర్. ఈ నయా రాయపూర్ పేరు ఇటీవల కాలంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం అటల్ నగర్ చేయడం జరిగింది. దాని పేరు మార్చడం జరిగింది అటల్ నగర్. సో అటల్ నగర్ అలాంటి అంశాలు మనకి ఛత్తీస్గఢ్ బేస్ పైన మనం చెప్తున్నాం. దాంతో పాటుగా ఇటీవల కాలంలో కేంద్ర పరిశ్రమలు వాణిజ్యం శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి అంటే ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెన్నైలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థకి, చెన్నైలో ఉన్నటువంటి అంటే భౌగోళిక గుర్తింపునిచ్చే ఒక సంస్థ, దేశంలోని కొన్ని వస్తువులకు కానీ దేశంలోని కొన్ని విషయాలకు కానీ వాటికి ఈ చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపునిచ్చే సంస్థ జిఐ అంటారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ కి ఒక ట్యాగ్ లైన్ ను ఆ విధంగా ప్రకటించారు. ఆ ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ అంటే ఇక్కడ సంపద. మన భారతదేశంలో వెలకట్టలేని ఎన్నో ట్రెజర్స్ ఉన్నాయి మన ఇన్క్రెడిబుల్ ఇండియాలో, మన భారతదేశంలో అని చెప్పడమే దీని యొక్క అర్థం. అడగవచ్చు, ఇటీవల కాలంలో కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెన్నైలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థకి ప్రకటించినటువంటి ఒక ట్యాగ్ లైన్ ఏంటి, పంచ్ లైన్ ఏంటి అంటే అది ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ ఇండియా. వ్యూయర్స్ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ట్రెజర్స్ అనే ఒక కీవర్డ్ ని ఇక్కడ మనం గమనించాలి. ట్రెజర్ సంపద, మనకి ఇది ఇన్వాల్యుబుల్ అని గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ ఉంటుందంటే మన ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా మనము దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఇలాంటి అంశం పైన మనం అధ్యయనం చేయాలి ఈరోజు. మరి ఈరోజు జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థ ఏర్పాటుకు ఆ విధంగా కారణమైనటువంటి ప్రపంచ సంస్థ ఏది అంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క సూచన మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థ సూచన మేరకు 1999 సంవత్సరంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థను చెన్నైలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి యలమంచిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఏటి కొప్పాక చెక్క బొమ్మల్ని ఇది ఒక భౌగోళిక గుర్తింపునిచ్చింది ఏటి కొప్పాక బొమ్మలు. అంతేకాకుండా గతంలో తిరుపతి లడ్డుకు, హైదరాబాద్లోని అలీంకు అలాంటి కూడా భౌగోళిక గుర్తింపునిచ్చింది. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లోని జావా ప్రాంతంలో ఆ విధంగా ఉండే కడక్నాథ్ అనే ఒక కోడిపిల్లకి భౌగోళిక గుర్తింపునిచ్చింది. భౌగోళిక వారసత్వ గుర్తింపు కూడా అంటాం.
మరి భౌగోళిక ఇటీవల కాలంలో చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ చేత భౌగోళిక గుర్తింపును పొందినటువంటి భౌగోళిక వారసత్వ గుర్తింపు పొందినటువంటి కడక్నాథ్ అనే కోడిపిల్ల ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జాబా ప్రాంతం కడక్నాథ్ అనే కోడిపిల్ల. ఆ అంశాన్ని వ్యూవర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. కడక్నాథ్ అనే కోడిపిల్ల. ఇటీవల చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ బీహార్లోని సిలావో కాజా తీపి పదార్థం మనకందరూ తెలుసు. సిలావో కాజా మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాజాలు ఉంటాయి. మనందరూ తెలుసు వ్యూవర్స్ కి కాకినాడ కాజాలు అంటారు. ఇక్కడ బీహార్లోని సిలావో కాజాకు ఇటీవల కాలంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ భౌగోళిక గుర్తింపునిచ్చింది. సో అలాంటి అంశం ఇంపార్టెంటే. దాంతో పాటు ఇటీవల కాలంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ ఒడిశాలో బాగా పేరున్నటువంటి కందమల్ అనే పసుపు రకానికి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరిగింది. కందమల్ ఇటీవల కాలంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ సంస్థ చేత భౌగోళిక గుర్తింపు పొందినటువంటి కందమల్ అనేది ఏంటి అంటాడు. కందమల్ అంటే ఏంటి అంటే ఒక పసుపు రకం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది ఒడిశాలో లభ్యమవుతుంది. కందమల్ అనే సంస్థ. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం ఈరోజు. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే సంస్థ ఏర్పడడానికి ప్రధానమైన కారణమైనటువంటి సంస్థ అది WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ సూచన మేరకు చెన్నైలో జిఐని ఏర్పాటు చేశారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. అయితే మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎక్కడ ఉంది ఈ కోణంలో అడిగితే ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. ఇది 1995లో ఏర్పాటు చేయబడింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో అలాంటి అంశం పైన కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తర్వాత ఈ ఆగస్టు 2018లో భాగంగా మరొక అంశం చెప్పాలి. 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బయోఫ్యూయల్స్ పాలసీని జీవ ఇంధనాల పాలసీని విడుదల చేసింది. భారత ప్రభుత్వము జాతీయ జీవ ఇంధనాల పాలసీని విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 2018. అంటే జీవ ఇంధనాలని వాడుకోవడం, బయోఫ్యూయల్స్ ని వాడుకోవడం, జీవ ఇంధనాలను వాడుకోవడం. మరి జీవ ఇంధనాల్ని వాడుకునే విషయంలో ఒక విధానాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవ ఇంధనాల పాలసీకి అనుగుణంగా తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం జీవ ఇంధనాల పాలసీని ఆ విధంగా ప్రకటించింది అంటే అది రాజస్థాన్ రాష్ట్రము జీవ ఇంధనాల పాలసీని ప్రారంభించింది. భారతదేశంలో తొలిసారిగా 2018 సంవత్సరంలో ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఈ జీవ ఇంధనాల పాలసీని ఆ విధంగా ప్రకటించారు అంటే అది రాజస్థాన్ రాష్ట్రం. జీవ ఇంధనాలు బయోఫ్యూయల్స్ అంటాం. సో అది ఒకటి మనం తెలుసుకోవాలి రాజస్థాన్ విషయం పైన. మరొక అంశం రాజస్థాన్ లో ఈరోజు వార్తల్లో ఉంది మనకి. రాజస్థాన్ లో ఇటీవల శాసనసభకి ఎన్నికలు జరిగాయి. మరి ఇలా రాజస్థాన్కి నూతన ముఖ్యమంత్రిగా వసుంధర రాజే స్థానంలో నియమితులైన వారు అశోక్ గెహ్లోట్ రాజస్థాన్కి నూతన ముఖ్యమంత్రిగా వసుంధర రాజే స్థానంలో నియమితులైన వారు ఎవరు అంటే అశోక్ గెహ్లోట్. సో అలాంటి అంశం పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మరొక అంశం, ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి సంస్థ యాపిల్ అనే సంస్థ. మరి ఇలాంటి యాపిల్ అనే సంస్థ
ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ గల కంపెనీగా, దానికి మొత్తం అసెట్స్, దానికి మూలధనం ఈరోజు ఒక ట్రిలియన్ అమెరికా డాలర్లు ఉన్నటువంటి ఒక మూలధనం ఉన్న కంపెనీగా గుర్తించబడింది. అమెరికాలో ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల కంపెనీగా, మూలధనం ఉన్న కంపెనీగా గుర్తించబడింది యాపిల్ కంపెనీ. సో అంశం అది అర్థం చేసుకోవాలి, యాపిల్ అంటారు, యాపిల్ కంపెనీ. సో తర్వాత మరి ఇటీవల మనం ఆగస్టు 2018లో భాగంగా మనకు వివరణ తెలుసుకోవాలి. ఈరోజు ఆగస్టు 2018లో ఇండోనేషియాలోని జకార్తాలో యునెస్కో యొక్క సమావేశం జరిగింది. యునెస్కో మనకందరూ తెలుసు, యునెస్కో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉంటుంది. కానీ దీని యొక్క సమావేశం మాత్రము ఆగస్టు 2018లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగింది. అయితే ఈ యొక్క ఇండోనేషియాలో జరిగినటువంటి యునెస్కో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో ఉన్న కాంచనగంగా జాతీయ ఉద్యానవనాన్ని నేషనల్ పార్క్ ని ప్రపంచ జీవావరణ నెట్వర్క్ జాబితాలోకి ప్రకటించారు. వరల్డ్ బయోస్పియర్ నెట్వర్క్ అంటారు. అంటే అక్కడ జీవ వైవిధ్యం అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది, బయోడైవర్సిటీ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అన్ని రకాల జీవులు ఒక ఆవాసం ఉండడమే మనం ఈరోజు బయోడైవర్సిటీగా చెప్తున్నాము. బయోడైవర్సిటీ, దీన్ని జీవ వైవిధ్యం అంటాం. మరి అలాంటి అందుగురించి అలా కాపాడబడుతుంది సిక్కింలోని ఆ కాంచనగంగా జాతీయ ఉద్యానవనంలో. కాబట్టి ఇది ప్రపంచ జీవావరణ నెట్వర్క్ జాబితాలోకి చేర్చబడింది. కాంచనగంగా జాతీయ ఉద్యానవనం, ఆడడానికి ఆస్కారం పెట్టు. ఇటీవల కాలంలో యునెస్కో ప్రకటించినటువంటి మరి ఒక ప్రపంచ జీవావరణ నెట్వర్క్ లోకి ప్రకటించబడినటువంటి భారతదేశంలోని ఉద్యానవనం ఏది అంటే అది కాంచనగంగా జాతీయ ఉద్యానవనం. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. మరి అలా కాకుండా ఇందులోనే ఇంకా కొంచెం డెప్త్ లో ఆడడానికి ఉన్న బిడ్డు, భారతదేశంలో మరి ఇంతవరకు ప్రపంచ జీవావరణ నెట్వర్క్ జాబితాలోకి చేర్చబడ్డటువంటి ఉద్యానవనాలు ఎన్ని అంటాడు, నేషనల్ పార్క్స్ ఎన్ని అంటే కాంచనగంగతో కలుపుకొని 11. సో ఇలాంటి అంశాలు మనం అధ్యయనం చేయాలి. ఇలా అడుగుతాడు, క్రింది అంశాలని చదవండి. 1, ఇండోనేషియాలో జరిగినటువంటి యునెస్కో సమావేశంలో కాంచనగంగా జాతీయ ఉద్యానవనాన్ని ప్రపంచ బయోస్పియర్ నెట్వర్క్ జాబితాలోకి చేర్చారు. వరల్డ్ బయోస్పియర్ నెట్వర్క్, ప్రపంచ బయోస్పియర్ నెట్వర్క్ జాబితాలో చేర్చబడ్డ భారతదేశంలోని 11వ జాతీయ ఉద్యానవనం కాంచనగంగా. ఈ కాంచనగంగా జాతీయ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలో కలదు. ఇలా ఇచ్చినప్పుడు మనకి 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, 1, 2, 3 సరైనవి, ఓన్లీ 1, 3 మాత్రమే సరైనప్పుడు రైట్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే 1, 2, 3 సరైనవి. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ కావడం. మరొక అంశం ఇక్కడ వ్యూయర్స్ గమనించాలి. ఈ కాంచనగంగా జాతీయ ఉద్యానవనం ప్రపంచ బయోస్పియర్ నెట్వర్క్ జాబితాలో చేర్చబడిన సంవత్సరం ఎప్పుడంటాడు, 2018. అంతేకాకుండా గతంలో 2016లో 2016 సంవత్సరంలో ఈ యునెస్కో చేత కాంచనగంగా జాతీయ ఉద్యానవనము అని ఎలా గుర్తించబడిందంటే ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటాం, ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ప్రకటించబడింది. సో ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. సో ఇది మనకి సిక్కిం గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క కాంచనగంగా జాతీయ ఉద్యానవనము, వరల్డ్ బయోస్పియర్ నెట్వర్క్ ఇలాంటి చెప్తున్నప్పుడు అక్కడ జీవ వైవిధ్యం అనేది
పెంపొందించబడింది. ప్రపంచ జీవ వైవిధ్యం అనేది పెంపొందించబడింది కాబట్టి ఆ కోణంలో మరి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు అంటాడు? ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. మరి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? సో ఇలా దినోత్సవాలని ఇట్లా బ్యాక్గ్రౌండ్ తో నేర్చుకోవాలి. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఒకటి సెప్టెంబర్ 15 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటారు. ఏప్రిల్ 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటారు. మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటారు. లేదా జూన్ 3 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటారు. ఒకసారి మీరు బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటే చాలా ఉంటాయి డేట్స్, మనం కూడా ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటుంది, మనం కూడా చదువుతూ ఉంటారు ఆస్పిరెంట్స్, ముఖ్యమైన తేదీలని. అందులో మనకి సమయం బట్టి మనం సందర్భం బట్టి కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. మరి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? ఒకటి సెప్టెంబర్ 15, ఏప్రిల్ 22, మే 22, జూన్ 3. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే మే 22ను ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాం, వరల్డ్ బయోడైవర్సిటీ డే. సో అలాంటి అంశం. మరి మిగతా తేదీల యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. సెప్టెంబర్ 15ని మనం ఎలా జరుపుకుంటాం? సెప్టెంబర్ 15ని అంటే ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం. ఇటీవల జరిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇది రావడం జరిగింది. ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం, వరల్డ్ డెమోక్రసీ డే. మనకు అలాంటి అంశం ఎందుకోసమంటే కొత్తగా ఈ యొక్క తేదీ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించడం, ఇటీవల పరీక్షలో రావడం వల్ల మనము దానిపైన కొంచెం ఫోకస్ చేయాలి. ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 15 జరుపుకుంటాము. ఆస్పిరెంట్స్ కు యూఎస్ తెలుసు ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఇదే సెప్టెంబర్ 15 మన దేశంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం కూడా జరుపుకుంటాము. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం కూడా జరుపుకుంటాం. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం అంటారు. ఇది మన జాతి గర్వించదగ్గ ఓ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జయంతి. ఇది మనకు సెప్టెంబర్ 15. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జయంతిని మనం జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. దాంతో పాటు మనకి ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుంటాము. ఇది ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది సెప్టెంబర్ 15ని ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకోమని. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు విన్నప్పుడు మనం ఒక అంశం తెలుసుకోవాలి ఒక పుస్తకం పైన. అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళిక వ్యవస్థల పైన అవసరమైన విషయం పైన గుర్తిస్తూ ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకమే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. తర్వాత నెక్స్ట్ మనకి ఏప్రిల్ 22 అనే అంశం ఉంది. ఈ ఏప్రిల్ 22 అనేది ధరిత్రి దినోత్సవం అంటారు. ధరిత్రి అంటే ఇక్కడ భూమి. మనం కూడా ధరిత్రి సదస్సులు జరుగుతున్నాయని చెప్పి చెప్తూ ఉంటాం. భూమి యొక్క ఎలా కాపాడాలి కాలుష్యం బారి నుండి, ఆ విధంగా చెప్పడమే ధరిత్రి సదస్సు. మరి అలాంటి ధరిత్రి దినోత్సవాన్ని మనం ఏప్రిల్ 22న జరుపుకుంటూ ఉంటాము. 2018 ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి అంటే అది ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటాం. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంశం గమనించండి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క ఇతివృత్తం 2018 ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. అదే జూన్ 5, 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం. మళ్ళీ ఇందులోనే కొంచెం మాడిఫికేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. అది బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. జూన్ 5, 2018 నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం అది బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ధరిత్రి దినోత్సవం ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో మరొక అంశంకి వెళ్దాం. జూన్ 3 అనేది ఆప్షన్ లో. మరి జూన్ 3 2018 నుండి తొలిసారిగా మనం జరుపుకుంటున్నాం ఆ దినోత్సవాన్ని.
ఐక్యరాజ్య సమితి యొక్క సూచన మేరకి మరి జూన్ 3 అనేది ఎలా జరుపుకుంటున్నాం అంటే ప్రపంచ సైకిళ్ల దినోత్సవము. ప్రపంచ సైకిళ్ల దినోత్సవం, ప్రపంచ సైకిళ్ల దినోత్సవంగా, వరల్డ్ బైసికల్స్ డేగా, ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జూన్ 3 జరుపుకుంటున్నాము. అంటే సైకిల్ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు, ఈరోజు సైకిల్ అనేది ఈరోజు మనకి ఏమవుతుందంటే మన ఆరోగ్యాన్ని దాన్ని తొక్కడం వల్ల దాని ఆ విధంగా మన ఆరోగ్యాన్ని కూడా బాగుంటుందని చెప్పేసి మధ్యకాలంలో అవేర్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ కావడం వల్ల అలా సైకిల్ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సూచించడం జరిగింది. సో అలాంటి అంశాలపైన కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో ఒక దేశం అయితే నెదర్లాండ్ దేశం, ప్రపంచంలో ఒక దేశం అది నెదర్లాండ్ దేశం సైకిల్ ట్యాక్స్ ని కూడా, సైకిల్ ట్యాక్స్ నాట్ ట్యాక్సీ, సైకిల్ ట్యాక్స్ ను ఆ విధంగా విధిస్తుంది అనమాట. ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంపోజ్డ్ ద సైకిల్ ట్యాక్స్, దట్ ఈజ్ నెదర్లాండ్స్. ప్రపంచంలోనే సైకిల్ ట్యాక్స్ ను విధించినటువంటి తొలి దేశంగా ఈరోజు నెదర్లాండ్ దేశం ఉంది. అంతేకాదు గతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నెదర్లాండ్ దేశానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ దేశము భారత ప్రధానికి ఇచ్చినటువంటి కానుక ఒక సైకిల్, సో అలాంటి అంశం అన్నమాట సైకిల్ పైన. అంటే ఎవరైతే సైకిల్ ట్యాక్స్ అంటే ఎవరైతే సైకిల్ కొనుగోలు చేస్తారో వారిపై కాదు సైకిల్ ట్యాక్స్, ఎవరైతే కర్బన ఉద్గారాలను విడుదల చేసే ఆ 4 వీలర్స్ వెహికల్స్ కానీ ఆ ఫ్యూయల్ తో నడిచే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంధనాలతో నడిచే వెహికల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ తో నడిచే వెహికల్ పైన సైకిల్ ట్యాక్స్ విధిస్తారు అనమాట, సైకిల్ ట్యాక్స్ విధిస్తారు. సో ఇది నెదర్లాండ్ దేశం. ఇలాంటి అంశాలు మనకి వస్తూ ఉన్నాయి పర్యావరణయుతంగా. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా ఇదే ఆగస్టు 2018 లో భాగంగా మనము ఒక కాంచనగంగా నుండి అలా చాలా పాయింట్స్ ని అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత క్రమంలో మనకు మరి ట్రాయ్కి చైర్మన్ గా వరుసగా రెండవసారి తన పదవీ కాలాన్ని ఆ విధంగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. మరి ట్రాయ్కి చైర్మన్ గా మరొకసారి నియమితులైన వాడు ఆర్ఎస్ శర్మ, రామ్ సేవక్ శర్మ, ఆర్ఎస్ శర్మ లేదా రామ్ సేవక్ శర్మ అంటారు, ట్రాయ్ అంటాం. ఈ ట్రాయ్ అనే సంస్థ మన దేశంలో టెలికాం యొక్క నియంత్రణకు ఆ విధంగా ఉపయోగపడుతున్న సంస్థ. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం 1997 లో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాయ్ అనే సంస్థను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈరోజు 1997 లో ఏర్పాటు చేయడం జరిగింది. మరొక అంశం, దానికి చైర్మన్ ఎవరంటే రామ్ సేవక్ శర్మ, ఆర్ఎస్ శర్మ. సో అలాంటి అంశం. కారణం ఏంటంటే మనకి ఈరోజు తెలుసు మనందరికీ కూడా టెలికాం యొక్క విస్తృతి, దాని పరిధి ఎలా పెరిగిందో. దాంతో పాటుగా మరొక అంశం మనం తెలుసుకోవాలి. ఈరోజు ఇటీవల కాలంలో ఒక ట్రాయ్ యొక్క ప్రతిపాదన మనకి చేసింది. ఇటీవల కాలంలో మన భారత్ ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ లో సభ్యత్వం కూడా తీసుకున్న విషయం తెలుసు. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్, అంతర్జాతీయ టెలికాం సంస్థలో భారత్ సభ్యత్వం తీసుకున్న తర్వాత కొన్ని పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. మనం ఈరోజు అన్లిమిటెడ్ కాల్స్ అనే ఒక విషయాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఈ యొక్క టెలికాం విషయంలో కొన్ని రోజుల తర్వాత అవి మనం అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ ని ఆ విధంగా అనుభవిస్తున్నాం. అయితే ట్రాయ్ ఇటీవల చేసిన ప్రతిపాదన ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ కు ఆ విధంగా సూచనతో ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాల్స్ రేట్ పడడం కాదు, ఇన్కమింగ్ కాల్స్ కూడా మనకు అతి త్వరలో ఓకేనా డబ్బులు ఆ విధంగా వసూలు చేసే కార్యక్రమానికి ట్రాయ్ ఆ విధంగా పూనుకుందని మనం వార్తలుంటున్నాం. ఆ కోణంలో ట్రాయ్ పైన అంశం మనకి ఇంపార్టెంట్. ట్రాయ్ అనగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 1997 లో ఏర్పాటు చేయబడింది. దాని ప్రజెంట్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ. సో అది అంశం. దాంతో పాటుగా ఈ ఆగస్టు 2018 లో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి సువర్ణరాజు స్థానంలో ఒక కొత్త చైర్మన్ గా నియమితులైన వాడు ఆర్ మాధవన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు నూతన చైర్మన్ గా నియమితులైన వారు ఆర్ మాధవన్, HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
మరొక అంశం మనం గమనించాలి వ్యూయర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకి మరిన్ని మెరుగైన సౌకర్యాలని అందించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకి మరిన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆగస్టు 2018లో ఒక పరికరాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక పరికరం, దాని పేరు మోపడ్ అంట. మోపడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకి మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పరికరము ఏంటంటే మోపడ్ అంటారు. MOPAD మోపడ్. మరి మోపడ్ యొక్క అబ్రివియేషన్ ఏంటి అంటే ఇక్కడ మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్సీ డివైస్. మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్సీ డివైస్. మల్టీ ఆప్షన్ పేమెంట్స్, మల్టీ ఆప్షన్ అంటే అనేక రకమైన ఆప్షన్స్ ఉంటాయి. అందులో డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, మనీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. పేమెంట్ యాక్సెప్టెన్సీ డివైస్ అంటే ఒక పరికరం. సో ఆ అబ్రివియేషన్ మనకి ఇంపార్టెంట్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో తమ యొక్క వినియోగదారులకి నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించే విషయంలో ప్రారంభించినటువంటి యాప్ ఏంటంటే యోనో అనే యాప్ని ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యోనో అనగా అర్థం ఏంటంటే యూ ఓన్లీ నీడ్ వన్. నీకు ఒకటి మాత్రమే అవసరం అనే మీనింగ్ తో ఉంది. ఆ ఒకటి ఏ అవసరం అంటే ఎస్బీఐ యొక్క యాప్ తో, యోనోతో మనం అన్ని రకాల సేవల్ని, నగదు రహిత లావాదేవీలని చేయవచ్చు అనమాట. అది యోనో అనగా యూ ఓన్లీ నీడ్ వన్, యోనో యాప్. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన మనం అధ్యయనం చేయాలి. ఇలాంటి కరెంట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఎస్బీఐ యొక్క పాత పేరు అనే ఒక అంశం కూడా తెలుసుకోవాలి. కొంచెం స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అలా కూడా అడుగుతున్నాడు. సమ్ టైమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కనబడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏంటి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిన రోజు ఎప్పుడంటే 1955 జూలై 1. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా పనిచేసినటువంటి తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఆమెనే అరుంధతి భట్టాచార్య. ఎస్బీఐకి చైర్మన్ గా పనిచేసిన తొలి మహిళ అరుంధతి భట్టాచార్య. మరి అరుంధతి భట్టాచార్య స్థానంలో ఎస్బీఐకి నూతన చైర్మన్ గా నియమితులైన వారు రజనీష్ కుమార్. వ్యూయర్స్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కాకూడదు. రజనీష్ కుమార్ ఇది గతంలో ఒకసారి మనము ప్రీవియస్ క్లాస్ లో విన్నాం. నీతి ఆయోగ్ కి డిప్యూటీ చైర్మన్ రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ కి డిప్యూటీ చైర్మన్ లేదా నీతి ఆయోగ్ కి ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే రజనీష్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. వ్యూయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఆర్ఎస్ శర్మ నుండి మనం పాయింట్స్ ఇట్లా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. దాంతో పాటుగా మరి సో హెచ్ఈఎల్ నుండి కూడా అలాంటి బిట్స్, మనం మోపడ్ నుండి కూడా అలాంటి పాయింట్స్ ని మనం డెవలప్ చేసుకున్నాం. మోపడ్ మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్సీ డివైస్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పరికరం నుండి ఇలాంటి సూర్యుని అధ్యయనం చేయడానికి, సూర్యుడి యొక్క ఉపరితలాన్ని, కరోనాని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆగస్టు 12, 2018 విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహము పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. నాసా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అయితే మరి మరొక విషయం గమనించాలి. ఈరోజు సూర్యుడిని మరి ఇది ఒక సూర్య యొక్క
ఉపరితలానికి చేరకుండా సూర్యుడి యొక్క కొంత దూరంలో ఆ విధంగా ఉండబోతుంది. అంటే సూర్యుడికి అతి తక్కువ దూరంలో చేరబోతుంది. ఏ సంవత్సరం నాటికి పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి సమీపానికి వెళ్ళబోతుందంటే ఒక 7 years తర్వాత ఆ విధంగా వెళ్ళబోతుంది. 7 years కాలంలో అది 2024 నాటికి ఈ యొక్క నాసా ప్రయోగించినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని ఆ విధంగా అతి తక్కువ సమీపంలోకి వెళ్ళి అక్కడ అధ్యయనం చేయబోతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్. సో ఇది ఒక కాన్సెప్చువల్ గా మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ జనరల్ గా ఏంటంటే పార్కర్ సోలార్ ప్రోబ్ దేని అధ్యయనం చేయడానికి పంపించింది అంటే అది సూర్యుని అధ్యయనానికి. ఇది ఏ సంస్థ ప్రయోగించింది అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. అయితే ఇది ఏ సంవత్సరం నాటికి సూర్యుడికి అతి సమీపానికి చేరనుంది అంటే అది 2024 నాటికి. సో ఇది మనం ఆగస్టు 2018 లో జరిగినటువంటి పరిణామాలు మరో కొన్ని ఉన్నాయి. డిఆర్డిఓకి కొత్త చైర్మన్ గా నూతన చైర్మన్ గా మరి నియమితులైన వారు ఎవరంటారు? డిఆర్డిఓకి ఈ క్రిస్టోఫర్ అనే వ్యక్తి ఉండేవారు. క్రిస్టోఫర్ స్థానంలో డిఆర్డిఓకి చైర్మన్ గా నియమితులైన వారు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, మన తెలుగు వాడు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాడు డాక్టర్ సతీష్ రెడ్డి. సో ఈ అంశం మనం అధ్యయనం చేయాలి. డాక్టర్ సతీష్ రెడ్డి డిఆర్డిఓకి చైర్మన్ గా ఉన్నవారు సతీష్ రెడ్డి. ఇతను ఆంధ్రప్రదేశ్ వాడు, తెలుగువాడు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందినవాడు సతీష్ రెడ్డి. గతంలో సతీష్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారుడిగా పనిచేశారు, సైంటిఫిక్ అడ్వైజర్ గా పనిచేశారు. మరి ప్రస్తుతం భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుడిగా ఈ రోజు ఉన్నవారు ఎవరంటే అతను విజయ రాఘవన్. డిఆర్డిఓకి చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి. ఇలాంటి డిఆర్డిఓ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో కలదు. డిఆర్డిఓ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో కలదు. డిఆర్డిఓ యొక్క సంస్థ న్యూఢిల్లీలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే 1958 సంవత్సరంలో 1958లో డిఆర్డిఓ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. 1958 అనే ఇయర్ని మనం ఒకసారి కాంపిటేటివ్ ఓరియంటెడ్ లో కంపారిటివ్ స్టడీ చేయొచ్చు. ఇదే 1958లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాని ఏర్పాటు చేశారు. నాసాని ఏర్పాటు చేసిన సంవత్సరం 1958. డిఆర్డిఓని ఏర్పాటు చేసిన సంవత్సరం 1958. మరొక అంశం కూడా 1955 ఉంది. అంటే చాలా ఉంటాయి కానీ రిలేటెడ్ గా మనం చెప్పుకుంటే మన భారతదేశంలో ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో సుమారు 7 రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి అఫ్సా అనే చట్టం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం వచ్చిన సంవత్సరం కూడా 1958. వ్యూయర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి ఇక్కడ 1958లో అఫ్సా చట్టం వచ్చింది. అబ్రివేషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958లో రావడం జరిగింది. సో డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ యొక్క సైంటిఫిక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా డిఆర్డిఓ యొక్క అనుబంధ సంస్థలు ఏ నగరంలో కలవంటే హైదరాబాద్ నగరంలో డిఆర్డిఓ యొక్క అనుబంధ సంస్థలు ఎక్కువ కలవని విషయాన్ని అర్థం చేసుకోవాలి. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయము మనం న్యూఢిల్లీ అంటే సైంటిఫిక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే శాస్త్ర సంబంధించిన డిఎంఆర్ఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్ కానీ, ఇలాంటి అన్ని సంస్థలు కూడా డిఆర్డిఓకి అనుబంధంగా హైదరాబాద్ ఉన్నాయి. కాబట్టి డిఆర్డిఓ సైంటిఫిక్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ అంటే న్యూఢిల్లీ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే ఆగస్టు 2018లో మన భారత ప్రభుత్వానికి జర్మనీ దేశం ఈ గంగా నది ప్రక్షాళన చేయడానికి గురించి ఒక 120
మిలియన్ల యూరోలని ఆ విధంగా రుణంగా అందజేసింది. 120 మిలియన్ల యూరోలని. ఎందుకోసం అంటే ఇక్కడ జర్మనీ దేశం యొక్క రుణాన్ని మనకు అందజేసింది. జర్మనీ కరెన్సీ ఏదంటే యూరో. జర్మనీ కరెన్సీ యూరో. సో ఆ విషయం గమనించాలి. భారతదేశంలోని గంగానది ప్రక్షాళన గురించి పర్టికులర్గా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆ విధంగా ఈ యొక్క సంవత్సరం వంటి రుణాన్ని అందజేసింది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగానది ప్రక్షాళన గురించి. గంగానది ప్రక్షాళన గురించి జర్మనీ దేశం మరి రుణాన్ని అందజేసిన మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. 120 మిలియన్ల యూరోలు. 120 మిలియన్ల యూరోలు. అంటే ఈ సందర్భంగా ఇంకొక బిట్ను కూడా మనం ఒక ఓరియంటెడ్ నేర్చుకోవాలి. భారతదేశంలో గంగానది ప్రక్షాళన గురించి చేపట్టేటువంటి నమామి గంగా కార్యక్రమానికి సహాయపడుతున్న దేశం ఏది అంటారు? అది జర్మనీ దేశం. అలా ఇండైరెక్ట్ బిట్ కూడా తెలుసుకోవాలి ఈ యొక్క 120 మిలియన్ల యూరోల విషయంలో. అంటే గ్రూప్ ఫండ్ లాంటి క్వశ్చన్ వాటిల్లో మనకి ఒక ఇలాంటి ఒక కరెంట్ ఎకానమీ డబ్బుల విషయంలో కూడా మనకి ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మిగతా ఎగ్జామ్లలో కానీ ఈ యొక్క సహాయపడుతున్న దేశం కానీ ఇలా ఆడడానికి ఉంది. నమామి గంగా. ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో అలాంటిది ఉంది అనమాట. దాంతో పాటుగా ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు గంగా యమునా నదులు మనుషులు లాంటివే లేదా జీవులు లాంటివే అని తీర్పు ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే మరి గంగా యమునా నదులు జీవులు లాంటివే. జీవులకు ఎలాంటి హక్కులు ఉంటాయో మనుషులకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఆ నదులకు కూడా అలాంటి హక్కులు ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర హైకోర్టు నదులు అంటే గంగా యమునా నదులు ఆ విధంగా మనుషులు లాంటివే జీవులు లాంటివే అని తీర్పునిచ్చినటువంటి హైకోర్టు ఏది అంటే అది ఉత్తరాఖండ్ హైకోర్టు. భారతదేశంలో గంగా యమునా నదులు జీవులు లాంటివే అని తీర్పునిచ్చినటువంటి కోర్టు ఏదంటే ఈరోజు ఉత్తరాఖండ్ హైకోర్టు. ఉత్తరాఖండ్ రాజధాని డేరాడూన్ అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో ఉంది. ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్రనాథ్ సింగ్ రావత్. సో ఇలాంటి అంశాలు మనకు అధ్యయనం చేయాలి. జర్మనీ అనే ఒక అంశం వచ్చినప్పుడు జర్మనీకి ప్రస్తుత ఛాన్సలర్ ఒక మహిళ అక్కడ ఛాన్సలర్ గా ఉంది. మన దేశంలో ప్రధానమంత్రి అంటాం, జర్మనీలో ప్రధానమంత్రిని ఛాన్సలర్ గా పిలుస్తాం. అంటే జర్మనీలోని ఛాన్సలర్ పదవి భారతదేశంలోని ఏ ఒక పదవితో సమానం అన్నప్పుడు ఇక్కడ ప్రధానమంత్రితో సమానం. ప్రస్తుత జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఏంజెలా మెరికెల్. సో ఇలాంటి అంశాన్ని కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఏంజెలా మెరికెల్. సో ఇది మనకి ఆగస్టు 2018లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ శాస్త్ర సాంకేతిక పరిణామాలు ఎలా జరిగాయి వాటిపైన మనము డిస్కస్ చేశాం.